Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 65 అడుగులుగా ఏర్పాటు చేసిన భారీ త్రిశూల్ అండ్ డమరుకం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ నారాయణ గారు అలాగే మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం ఈ త్రిశూల్కి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరిగింది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గ్లోబల్ టూరిజం సిటీగా విశాఖను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల గ్రేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. దాంట్లోనే కోట్లాది రూపాయల భారీ ప్రాజెక్టులు కూడా తీసుకొస్తుంది. దానిలో భాగంగా చెప్పొచ్చు, ఈరోజు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఎప్పటి నుంచో మనకి ఒక చరిత్రగా నిలిచిపోయిన కైలాస పరమేశ్వరుల యొక్క విగ్రహాలు తెలుసు. అయితే త్రిశూలం అనేది కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఆ డెవోషనల్ వైబ్స్ అనేవి సిటీ అంతటికీ వ్యాపించాలి. టూరిస్టులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, ఇప్పటికీ సహజ సిద్ధ ప్రకృతి రమణీయతలతో కూడినటువంటి విశాఖ అందాలతో ఎంతో ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ఇక్కడ కైలాసగిరికి వచ్చే ప్రతి పర్యాటకులు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని కూడా పొందాలి. ఈ వైబ్స్ సిటీ అంతటికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో 8 నెలలుగా 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ 65 అడుగుల భారీ త్రిశూల్ డమరుకం అనేది ఆ వైబ్రెంట్స్ ఎలా ఉన్నాయంటే చాలా పాజిటివ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కైలాసగిరిపైకి వచ్చినాక ఎవరికి బోర్ కొట్టదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీని. ఎందుకంటే ఒకవైపు కొత్త ప్రాజెక్టే మీ అందరికీ తెలుసు. గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, అలానే జిప్ లైన్ కావచ్చు, ఇక్కడ 65 అడుగుల ఈ భారీ త్రిశూల్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ఫుల్ గ్రీనరీ ఎన్విరాన్మెంట్తో చాలా ఆహ్లాదంగా గడిపి వెళ్ళటానికి కూడా ఒక అత్యద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పొచ్చు. ఇప్పుడే మంత్రులు కూడా ఎన్నో రకాల భారీ ప్రాజెక్టులు కూడా ఇంకా రాబోతున్నాయి. త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుందని చెప్పారు. సో బ్రహ్మకుమారీస్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా దైవత్వం గురించి, ఆధ్యాత్మికమైన బోధనలు చేసేవారు కూడా అసలు ఈ త్రిశూల్ గురించి, వాళ్ళకి ఈ హిస్టరీ గురించి కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సహజ సిద్ధ అందాలతో అలరించే కైలాసగిరిపై చూస్తున్నారుగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 3 కోట్ల రూపాయల వ్యయంతో 65 అడుగుల మహా త్రిశూల్ అండ్ డమరుకం ఈరోజు చాలా అత్యద్భుతంగా ప్రారంభం కాబోతోంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే విశాఖను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి విశాఖ వేదికగా అనేక ప్రాజెక్టులు తీసుకొస్తోంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే విఎంఆర్డీఏ కావచ్చు, మెట్రోపాలిటన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అత్యద్భుతమైన ప్రాజెక్టును తీసుకురావటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత ఒకవైపు, మరొక వైపు ప్రకృతి రమణీయతలతో కూడినటువంటి కైలాసగిరిపై శివపార్వతుల విగ్రహాలు ఒకవైపు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటే, మరొక వైపు ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగర వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వైబ్స్ ఇవ్వాలి అని చెప్పేసి, ఒక ఐకానిక్ వ్యూ క్రియేట్ చేయాలి అని చెప్పి ఈ 65 అడుగుల అంటే సముద్ర మట్టానికి 360 మీటర్ల ఎత్తులో 65 అడుగులుగా ఏర్పాటు చేసినటువంటి మహా త్రిశూల్ అండ్ డమరుకం ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఎటు చూసినా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఎటువైపు చూసినా కూడా ఈ త్రిశూల్ని మనం చూడటానికి విజిబిలిటీ ఉంటుంది. మనతో పాటు బ్రహ్మకుమారీస్ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎప్పుడూ కూడా దైవత్వం గురించి మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాంటిది మన విశాఖలో ఒకవైపు కైలాసగిరిపై శివ పార్వతుల విగ్రహాలు అయితే ఇప్పుడు 65 అడుగుల మహా త్రిశూల్ అండ్ డమరుకం మహాదేవునికి చాలా ఇష్టమైనది త్రిశూల్. ఏం చెప్తారు? విశాఖ ప్రజలందరికీ కూడా ఈ త్రిశూలము డమరకంతో కూడినటువంటి పరమశివుని స్మృతి చిహ్నం ఆవిష్కరణ అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ బృహత్ కార్యం చాలా శుభదాయకమైనది, కళ్యాణదాయకమైనది.
బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసాము. ఇంతటి గొప్ప స్మృతి చిహ్నం అనేది తయారవ్వడం అనేది నా భూతో నా భవిష్యతి. ఇంత సుందరమైనటువంటి ఈ కైలాసగిరి పర్వతం అనేది ఒక పుణ్యక్షేత్రంగాను ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మన విశాఖపట్నంలో వ్యవహరించబడుతుంది. అయితే ఈ స్మృతి చిహ్నము త్రిశూలము ఢమరుకం అనే దానికి ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సృష్టి ఎప్పుడు కూడా స్త్రీ పురుషులతోటే నడుస్తుంది. కేవలము పురుషులు కేవలం స్త్రీలతోనే కాదు, సృష్టి అనేది స్త్రీ పురుషుల సమన్వయమని మనకి కైలాసగిరి ముఖద్వారంలోనే శంకరుడు గౌరీ శంకరుల యొక్క చిత్రాన్ని మనం చాలా అద్భుతంగా వీక్షిస్తూ ఉంటాం. అదే కాకుండా ఇక్కడ శివాలయంతో పాటు ఇంకా దేవతల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. అందులో గణేష్ని యొక్క ఆలయం కూడా ఉంది. ప్రభుత్వం వారు మరి ప్రజలు కలిపి సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి ఈ త్రిశూల ఢమరకాల యొక్క ఆవిష్కరణ అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి. ఇందులో రహస్యం ఏమిటంటే పరమశివుడికి శరీరం అనేది లేదు కాబట్టి ఆ శరీరరహిత జన్మ మరణరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు ఒక జ్యోతి స్వరూపంగానే ఆరాధిస్తూ వస్తున్నాము. ఆ శివుని యొక్క ప్రతి చిహ్నం అనేది శివాలయంలో జ్యోతిర్లింగం రూపంలో చూస్తాము. అతనికి మాధ్యమమైనటువంటి వాహనాన్ని భగీరథుడు నంది అనే రూపంలో ఎద్దు రూపంలో దర్శిస్తూ ఉంటాం. గర్భగుడికి బయట ఎద్దు రూపంలో శంకరుడు పరమేశ్వరుడు యొక్క ప్రతి ఛాయ ఆకారీ రూపం కలిగినటువంటి వాడు. శివునికే శరీరం ఉంటే కనుక ఆయనలో ఉండేటువంటి గుణగణాలు ఆయనలో ఉండే శక్తుల్ని ఏ విధంగా ప్రదర్శిస్తాడన్నది శంకరుని యొక్క ఆకారీ దేవతల రూపంలో మనం చూసాము. మూడవ నేత్రాన్ని ధరించి అతడు తపస్సుకి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాడు. అంటే శాస్త్రాలు పురాణాల యొక్క కథనం ఏమిటంటే శంకరుడు ఆకారీ దేవతని, శ్మశాన ప్రియుడని, భస్మాంగల నాయకనం అంటే చితాభస్మాన్ని ధరిస్తాడని, పులిచరంబరధారుడని, ఢమరుకంతో ఆయన అంటే శివుని యొక్క తాండవం అనేది శరీరపరమైన తాండవం కాదు, అది జ్ఞానం అనేటువంటి తాండవం చేస్తాడు. అతడు ఆనంద తాండవం చేసేటప్పుడు ఈ త్రిశూల ఢమరకంలోంచి వచ్చినటువంటి ధ్వని ఏమిటంటే మానవ భాషకే ముఖ్యమైనటువంటిది వ్యాకరణం. ఇందులో డమరుకాన్ని వాయించినప్పుడు ఐ ఊరు లక్ అనేటువంటి మూల అక్షరాలు వెలువడ్డాయని దాని నుంచి వ్యాకరణం అంతా కూడా తయారైందని మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు. అలాగే త్రిశూలము భగవంతుని యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క స్మృతి చిహ్నం. ఎందుకంటే ఈ సృష్టి ఎప్పుడు కూడా 3 కాలాలతో నడుస్తుంది. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము, అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. ఈ బృహన్నాటకం అనేది జరుగుతున్నదే జరగబోతోంది అనే ఈ పరమ సత్యాన్ని బోధిస్తూ త్రిశూలధారిగా ఆయన కనిపిస్తాడు. త్రిశూలంతో అంటే పరమశివుడు త్రిశూలంతో గజానుడి యొక్క తలని కూడా ఖండించినట్లు చూపించారు. వాస్తవానికి శిరస్సు ఖండించడం కాదు, మూడవ నేత్రం ఈ త్రిశూలం అనేది భగవంతుని యొక్క జ్ఞానం యొక్క ఆయుధాలు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఒక అద్భుతమైన రహస్యం చెప్తాం. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ సనాతన ధర్మం యొక్క స్మృతి చిహ్నాన్ని ఇదే కైలాసగిరి పర్వతం పైన మనమందరం ఇలాగే పెద్దవాళ్ళ సమక్షంలో ఆవిష్కరించాం. మళ్ళీ చేస్తున్నందుకు బ్రహ్మకుమారి తరపున మేమందరం సంతోషంగా తెలియజేస్తున్నాం. సో డే టైమే కాదు, నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అందుకే దీనికి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ హనుమంతవాక విశాలాక్షి నగర్ వైపు అయితే కనుక ఈ భారీ త్రిశూల్ని చాలా అత్యద్భుతంగా చూడొచ్చు. ఆ విజిబిలిటీ అటువైపు డైరెక్షన్లో ఉంది. 5 కిలోమీటర్ల వరకు కూడా మనకి కైలాసగిరి కొండపై, కైలాసగిరి శిఖరంపై ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ త్రిశూల్ కనబడబోతోంది. ఎందుకంటే మహాదేవునికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ఆయుధంగా చెప్పొచ్చు ఈ త్రిశూల్. ఇప్పటి వరకు మనకి కైలాసగిరిపైకి వచ్చేటప్పటికి శివ పార్వతుల విగ్రహాలు చూస్తే ఎంత కన్నుల విందుగా ఉంటుందో, ఏదో ఒక చిన్న లోపం, ఆ లోపాన్ని కూడా తీసేయాలి అనే ఉద్దేశంతో విఎంఆర్డీఏ ప్రభుత్వ సహకారంతో ఈ 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ భారీ త్రిశూల్ అనేది ఇప్పుడు ప్రత్యేకమైన ఆకర్షణగా విశాఖలో నిలుస్తోంది.